హాయ్ ఎవ్రీవన్, అందరు బాగున్నారండి. వెల్కమ్ టు బ్లెస్సీ జెన్యూన్ థాట్స్. ఈరోజు మన వీడియోలో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనేది డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. ఆల్రెడీ మీరు తమ్నైల్లో చూసే ఉంటారు కదండి. సో ఆ వీడియోలోకి వెళ్ళక ముందు మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బ్లెస్సీ జెన్యూన్ థాట్స్ అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. అండ్ అలాగే ఈ వీడియోస్ కానీ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ ఇచ్చి అండ్ అలాగే మంచి కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే సో నాకు చాలా సపోర్టివ్గా ఉంటుందన్నమాట. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. అదేంటంటే కరోనా పాండమిక్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ మెడికల్ కోడింగ్లో మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళని తీసుకుంటున్నారనమాట. దట్టు మినిమం సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరిపోతుంది తీసుకుంటున్నారు. లేదా ఫ్రెషర్ అయి ఉండి ఏదైనా సర్టిఫికేషన్స్ లైక్ సిపిసి కానీ సిసిఎస్ కానీ సిఆర్సి కానీ ఇలా ఏదైనా సర్టిఫికేషన్స్ చేస్తే రిక్రూట్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఒక మంచి కంపెనీ ఫ్రెషర్స్ని కూడా రిక్రూట్ చేసుకుంటుంది అనమాట. సో ఇది ఫ్రెషర్స్కి చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. సో మెడికల్ కోడింగ్ గురించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను ఐకార్డ్లో కూడా ఇస్తున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఈ ఫ్రెషర్స్ అంటే ఏదైనా సైన్స్ స్ట్రీమ్లో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళని తీసుకుంటున్నారు అనమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ నర్సింగ్, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, లేదు అంటే బిఎస్సి, ఎంఎస్సి కెమిస్ట్రీ, బిఎస్సి రిలేటెడ్ సైన్స్ స్ట్రీమ్లో బిఎస్సి కంప్లీట్ చేసిన వాళ్ళు అండ్ ఎంఎస్సి రిలేటెడ్ ఇలా బాటనీ ఎక్సెట్రా ఇంకా చాలా డిగ్రీస్ ఉన్నాయి కదండి. సో ఆ డిగ్రీస్లో మెడికల్ సైన్స్ రిలేటెడ్ ఏదైనా డిగ్రీ మీరు కంప్లీట్ చేసినట్లయితే ఈ మెడికల్ కోడింగ్ జాబ్స్కి ఎలిజిబుల్ అనమాట. సో అండ్ అలాగే ప్రజెంట్ ఇప్పుడు మీరు సెమిస్టర్ రాసి కొంతమందికి రిజల్ట్స్ రాలేదు కదా, సో మీరు కూడా ఎలిజిబుల్ అనమాట. ఎందుకంటే మీకు రిజల్ట్స్ వచ్చాక మార్క్ లిస్ట్ అయితే సబ్మిట్ చేయొచ్చు. మ్యాక్సిమం తీసుకుంటున్నారు. లేదు అంటే ఇప్పుడు చాలామంది ఎక్కువ ఉన్నారు అని అంటే మీరు ముందు గెట్ ఇన్ అయితే ఇంటర్వ్యూ క్వాలిఫై అయితే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ డౌట్ కూడా లేదు. మ్యాక్సిమం అయితే తీసుకుంటున్నారు నాకు తెలిసినంత వరకు. సో అదండి, మీకు ఇంకా లాస్ట్ సెమ్వి మార్క్స్ రాలేకపోయినా కానీ మీరు కూడా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ అలాగే మీరు ఏదైనా డిపార్ట్మెంట్లోకి వెళ్ళి అక్కడ నచ్చక ఈ కోడింగ్ జాబ్స్కి వద్దాము అనుకుంటే కూడా ఇది మీకు మంచి ఆఫర్ అనమాట. సో చాలామంది అడిగారు వేరే డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు నాకు కోడింగ్కి రావాలని ఉంది, రిఫరెన్స్ ఇస్తావా అని. సో రిఫరెన్స్ అయితే ప్రాబ్లం ఏం లేదండి. రిఫరెన్స్ కోసం అయితే నేను ఈ వీడియో చేయటం లేదు. బట్ నేను కంపెనీలో మీరు ట్రై చేసే కంపెనీలో ఎవరైనా నాకు నా సర్కిల్లో తెలిసిన వాళ్ళు ఉంటే ఆ రిఫరెన్స్ కూడా ఇప్పించడానికి నాకు ప్రాబ్లం ఏం లేదు. కానీ నేను ఒకటే చెప్తాను, కోడింగ్కి వచ్చేసి ముందు మన దగ్గర కంటెంట్ ఉండాలి. రిఫరెన్స్ బేస్డ్ మీద చాలా రేర్ కేసెస్ అనమాట. సో ఫస్ట్ మనకు కంటెంట్ ఉండాలి. ఆ కంటెంట్ ఏంటంటే ఫార్మకాలజీ రిలేటెడ్. సో ఓకేనా, ఆ డ్రగ్స్ గురించి కొన్ని ఐడియాస్ ఉండాలి అండ్ డిసీజెస్ గురించి కొన్ని ఐడియాస్ ఉండాలి. సో ఫార్మకాలజీ రిలేటెడ్ మన దగ్గర కంటెంట్ ఉంటే ఈజీగా గెట్ ఇన్ అయిపోవచ్చు. రిఫరెన్స్తో ప్రాబ్లం ఏం లేదు. ఇంకా ఎవరికైనా కావాలి అంటే మ్యాక్సిమం నా సైడ్ నుంచి నేను చేసే హెల్ప్ మాత్రం ట్రై చేస్తాను. సో అదనమాట. సో మీరు సైన్స్ స్ట్రీమ్లో కంప్లీట్ చేస్తున్నారా, సో బెస్ట్ అనమాట. సో ఇది ఎలా అప్లై చేసుకోవాలి అని అంటే మీరు కానీ ఇంట్రెస్ట్ అయితే నేను నా డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కమెంట్లో ఫస్ట్ కమెంట్ నా ఇన్స్టా లింక్ ఇచ్చేసి పిన్ చేస్తాను అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. మీరు నాకు పిన్ చేస్తే నేను ఆ డీటెయిల్స్ అనేది మీకు చెప్తాను అనమాట. ఎందుకంటే నాకు ఒక ఇన్ఫర్మేషన్ రావడం వల్ల నేను ఈ వీడియో చేస్తున్నాను. సో అది మిస్యూజ్ అవ్వకూడదు కదా, అందుకే నేను పబ్లిక్గా కంపెనీ డీటెయిల్స్ కానీ అవి నేను ఇవ్వట్లేదు. మీరు నాకు పింక్ చేశాక ఒకవేళ మీకు నచ్చకపోతే ఆ డీటెయిల్స్ అవన్నీ నేను ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. అండ్ అలాగే మీకు ఆ డీటెయిల్స్ ఇస్తాను, మీకు నచ్చితే జాయిన్ అవుదురు. ఓకేనా, అదండి. సో ఫ్రెషర్స్ కూడా ఇప్పుడు ఓపెనింగ్స్ ఉన్నాయి కాబట్టి మీరు త్వరగా ఫాస్ట్గా మీరు అప్లై చేసుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అయిపోవచ్చు. సో ఇది అప్లై చేసుకోవడానికి ఒక మెయిల్ ఉంటుంది. ఆ మెయిల్కి మీరు రెజ్యూమ్ సెండ్ చేసినట్లయితే వాళ్ళు ఏ పలానా రోజున ఇంటర్వ్యూ ఉందనేసి మీకు కాల్ చేస్తారనమాట. సో రెజ్యూమ్ పక్కాగా క్లియర్గా పెట్టుకోండి. ఎందుకంటే ఫ్రెషర్స్కి రెజ్యూమ్ బేస్డ్ కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. సో మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్, నెక్స్ట్ రెజ్యూమ్ రిలేటెడ్ కొన్ని క్వశ్చన్ అండ్ ఫార్మకాలజీ
3 మెయిన్ స్టెప్స్ అనమాట. అండ్ అలాగే మనం ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కూడా ఒక వీడియో చేయబోతున్నాము. సో అది కూడా మీకు యూస్ఫుల్ ఉంటుంది అనుకుంటున్నాను. సో మీకు కంటిన్యూస్గా మన ఛానల్ని కంటిన్యూ చేస్తే ఫస్ట్ మెడికల్ కోడింగ్ నుంచి మనం చెప్పుకున్నాము, ఇలా వేకెన్సీస్ చెప్పుకున్నాము. నెక్స్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, ఇంకా అలాగా ఓన్లీ ఫ్రెషర్సే కాదు, మినిమం 6 months కంప్లీట్ అయ్యి ఎక్స్పీరియన్స్ అయ్యి ఉన్న వాళ్ళకి కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, మీరు ఫాస్ట్గా గ్రాప్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఫ్రెషర్స్గా ఉండి కొన్ని సర్టిఫికేషన్స్ చేసిన వాళ్ళకి కూడా చాలా 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 వేకెన్సీస్ ఉన్నాయి. వాళ్ళకైతే ప్రాబ్లం లేదు. సో ఇంకా వాళ్ళు ఫ్రెషర్స్కి అయినా ప్రాబ్లం లేదు, ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది ఓపెనింగ్స్కి. సో ఫ్రెషర్స్ కూడా ప్రాబ్లం లేదు. పక్కాగా మీరు కంటెంట్ అనేది ప్రిపేర్ అయ్యి అటెండ్ అవ్వండి. సో అదండి ఈరోజు మన వీడియో. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను. అండ్ అలాగే నన్ను చాలామంది అడిగారు, ఫ్రెషర్స్కి మెడికల్ కోడింగ్ జాబ్స్ రిలేటెడ్ ఏమైనా వేకెన్సీస్ ఉన్నాయా, అండ్ వేరే డిపార్ట్మెంట్లో వేరే జాబ్స్ చేస్తూ ఈ కోడింగ్లోకి రావడానికి ట్రై చేసే వాళ్ళు కూడా చాలామంది అడిగారు. సో వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో మీకు కూడా నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.